ఈ స్థలానికి చేరుకూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమె ప్రియులారా, వాక్యం చదివేటప్పుడు అందరూ అట్లా నిలిచి ఉండి దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 12వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతబట్టి అంజూరపు చెట్లు చూడయ్యా, కొంచెం సౌండ్ పెట్టయ్యా. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ అంతమంది ఏంటో నాకు అర్థం కావట్లా. ఆగిపోయిందా? ప్రైస్లో ఏమైంది? వెళ్ళు ఒకసారి చూడెళ్ళి. ప్రైస్లో వాళ్ళని తగ్గించు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము, బండసుందులలో ఎగురు నా పావురమా, పేటు పీటలా ఆశ్రయించు నా పావురమా. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, మీ మాటలన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి. దయచేసి మాట్లాడదు ఎవరు. నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ఆమేన్. 12వ వచనం ఒకసారి చదువు. 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయు కాలం వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. నేను చదవమన్నప్పుడు చదివిద్దాం కదా, అటు పెట్టి మైకి దగ్గర పెట్టేసి కింద పెట్టేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇక్కడ కనబడకుండా క్రియ జరిగిస్తున్న ప్రతి దురాత్మ క్రియలన్నీ ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. అగ్నితో కాలిపోవునుగాక. నాశన దినము కొరకు యేసు నామములో బంధిస్తున్నాం. వాక్యాన్ని ధారాళంగా మీరే అనుగ్రహించండి, నన్ను బలపరచండి. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రం. ఆత్మతో నన్ను అభిషేకించు, నా స్వరాన్ని అభిషేకించు. దేవా, మీకు స్తోత్రం. ఈ స్థలములో మీ సన్నిధి మాత్రమే ఉండునుగాక. ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి హృదయములు తెరవబడునుగాక. మీకే స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మనం అనుకున్నాం చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి ముగిద్దామని, కానీ మనం అనుకున్నట్లుగా ఏది జరగదు. స్తోత్రం. కానీ ప్రతిదీ నడిపించేది దేవుడి. హల్లెలూయా. కాబట్టి నేను కొద్ది నిమిషాలు వాక్యం మాట్లాడతాను. దయచేసి నేను మెసేజ్ అందించేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, శ్రద్ధగా వినండి. మీకు చాలా ఆశీర్వాదకరం. నిజం, దేవుని వాక్యం వినడం వల్ల మీరు చాలా ఆశీర్వదించబడతారు. ఆత్మలోను శరీరంలో కూడా ఆశీర్వదించబడతారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అంత్య దినముల యందు దేవుని స్వరం అనే వర్తమానాన్ని ఈ రాత్రి నేను అందించబోతున్నాను. అంత్య దినములు, ఆమేన్. చివరి కాలపు దినములు. ఏంటి అంత్య దినాలు అనని మనం చూస్తే, ప్రియులారా, అంత్య దినములు అనగా ముగింపు కాలం, చివరి దినములు. అన్యజనులుగా రక్షించబడిన మనకు 2000 సంవత్సరాలలో 7 సంఘకాలాలను దేవుడిచ్చాడు బైబిల్ గ్రంథంలో. 7 చర్చెస్, 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాలు 2000 సంవత్సరాలపు వ్యవధిలో దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియులారా,
మేడగదిలో పరిశుద్ధాత్మ దిగిన కాడి నుంచి ఈ చివరి వరకు, అంటే రహస్య రాకడలో దేవుని యొక్క స్వరాన్ని విని సంఘము ఎత్తబడేంత వరకు కూడా ఇది అంతా కూడా అంత్యకాలం, చివరి కాలం, ఆఖరి కాలం, ముగింపు కాలం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన వారలారా, ఈ అంత్య దినములలో దేవుని యొక్క స్వరం గురించి మన కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగింపు కాలములో అనేక స్వరాలు సంఘం వినవలసి ఉన్నది. ఏంటి అనేక స్వరాలు అంటే, దేవుని యొక్క స్వరం అనేది చాలా మధురమైన స్వరం. విస్తార జల ప్రవాహముల వలె దేవుని యొక్క స్వరం వినబడుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఆ స్వరము వినబడకుండా అనేకమైన స్వరములు వినబడే కాలములో మనం జీవిస్తున్నాం. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అంత్య దినములలో వినబడాల్సింది దేవుని స్వరమే. అయితే ఆ స్వరము వినబడకుండా అనేక సప్త స్వరాలు ఈ చివరి దినములలో చీకటి వెలుగుదూత వేషాన్ని ధరించి దేవుని యొక్క స్వరం వినబడకుండా మోసపోయి మోసగించబడే కాలములో సంఘము నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏంటి భయంకరమైన దినాలంటే, దేవుని స్వరం అనేది నీకు వినబడకపోతే, దైవ దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత అనేది నీకు స్పష్టంగా తెలియకపోతే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు, మేము చర్చికి పోతున్నాంగా, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అనుకుంటున్నారు. నువ్వు చర్చికి పోయేవాడువైనా, నీవు పూజించేవాడువైనా, లేకపోతే నమాజ్ చేసేవాడువైనా, నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వాడువైనా, ఏ జాతికి సంబంధించిన వాడువైనా, ఏ కులానికి సంబంధించిన వాడువైనా, నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క స్వరం నీకు కనబడకపోతే నువ్వు నాశనానికి నడిపించబడతావు. నీకున్న ధనం నిన్ను రక్షించలేదు, నీకున్న బలము నిన్ను రక్షించలేదు, నీకున్న కుటుంబీకుల ద్వారా నీకు రక్షణ కలగదు, ఏది కూడా నిన్ను రక్షించలేదు. నిన్ను నన్ను రక్షించగలిగేది ఏకైక మార్గం అదేంటంటే దేవుని యొక్క స్వరం మాత్రమే. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించేది దేవుని యొక్క స్వరం. ఎందుకు మనము దేవుని స్వరాన్ని వినాలి అంటే, ఆ స్వరం మాత్రమే మనము నడవవలసిన మార్గములోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదివినటువంటి లేఖనములో దేశమంతటా ఏం పూస్తూ ఉన్నాయి? పువ్వులు పూస్తున్నాయి. పిట్టల కోలాహలము చేస్తూ ఉన్నటువంటి కాలములో మనం ఉన్నాం. పావుర స్వరం మన దేశంలో వినబడుతుంది. దేశమంతా పువ్వులు పూసిని. పుష్పము అనేది దేనికి సూచన అంటే సువాసన వెదజల్లుతుంది. ఆమె దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని మనం చదువుకున్నాం. ఆమె ఇందుకే దేశం అంటే దాని అర్థం ఏంటి? దేశం అనగా మనుషులు. ఏంటి ఆ దేశం? ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అనేక దేశముల యొక్క కలయికయే ప్రపంచం. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచములో పుష్పములు ఫలిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ పుష్పం అంటే? వారే పరిశుద్ధులు. వారు దైవ ప్రత్యక్షత ద్వారా రక్షించబడిన పరిశుద్ధులు. ఒక పరిశుద్ధులలో నుండి సువాసన మాత్రమే బయటకు వస్తూ ఉంది. పరిమళం అనేది ఒక పుష్పంలో నుంచే బయటకు వస్తుందో తప్ప మరి ఏ ఇతర ఆకుల్లో నుంచి ఆ యొక్క పరిమళం అనేది బయటకు రావు. ఇంతగా పుష్పములు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత, దేవుని స్వరము ద్వారా రక్షించబడి
నిజవాక్యముతో నిలబడినటువంటి పరిశుద్ధులు ప్రపంచమంతా ఉన్నారు. అయితే వారు రహస్యంగా ఉన్నారు. ప్రపంచమంతా సత్యముతో, సత్యం అనేది దాని అర్థం ఏంటంటే నిజమైన వాక్యం. ఆ నిజమైన వాక్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను నమ్ముకునేవారు కాదు ఫలించేవారంటే, దండం పెట్టుకునేవాడు కాదు ఫలించేవాడంటే, ఆదివారం చర్చికి పోయేవాడు కదా ఫలించేవాడంటే, ఉపవాస ప్రార్థన పోతున్నావు అన్నవాడు కదా ఫలించేవాడు, శ్రమ దినాలకు పోతున్నావు అన్నవాడు కదా ఫలించేవాడు, క్రిస్మస్ పండుగలు చేస్తున్నవాడు కదా ఫలించేవాడు. ఫలించేవాడు అంటే ఎవరంటే క్రీస్తునే ధరించిన వాడే ఫలించేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు క్రీస్తుని ఎక్కడ ధరించాలి? నీ ఆత్మలో ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆత్మ చేత, ఆమేన్, ఏంటి దేవుని యొక్క ఆత్మ అనగా ప్రభువైన యేసుక్రీస్తే ఆత్మగా ఉన్నాడు. ఆయనను ధరించుకున్న వారు మాత్రమే, ప్రైజ్ ది లార్డ్, దేశమంతటా పుష్పము వలె పుష్పిస్తున్నారు, ఫలములు ఫలిస్తున్నారు, సువాసన వెదజల్లుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే పిట్టలు కోలాహలం చేసే కాలంలోకి వచ్చాం. ఒక మాట చెప్తా ఉంటే జాగ్రత్తగానండి. పుష్పములు అనగా మీకు అర్థమైంది, వారు పరిశుద్ధులు. పిట్టలంటే ఎవరు? నేడు వినబడుతున్న అనేక రకాల సంఘ శాఖలు. ఈ కాలపు ప్రవక్త అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏంటో పిట్టలంటే డినామినేషన్స్. ఆమె డినామినేషన్స్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి డినామినేషన్స్ అంటే ఇంచుమించు 70,000 బోధలు ఉన్నాయి భూమి మీద. 70,000 బోధలు. ఒకడు బోధించేది ఒకడు ఇష్టపడడు, ఒకడు ప్రకటించేది ఒకడు ఇష్టపడడు. వీడు అదంటాడు, వీడు ఇదంటాడు. స్తోత్రం. నేను మాట్లాడేది ఇతరుల గురించి మాట్లాడట్లా, నేను క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు ఇతరులతో సంబంధం లేదు, నాకు బైబిల్ ఉంటే చాలు. దేవుని స్తోత్రం. ఒక క్రైస్తవ్యములో ఇంచుమించు 70,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఏంటి 70,000 డినామినేషన్స్ అంటే రోమన్ క్యాథలిక్ బోధ ఒకటి, లూథరన్ బోధ ఒకటి, మెథడిస్ట్ బోధ ఒకటి, ఆమె సిఎస్ఐ బోధ ఒకటి, పెంతెకోస్తల బోధ ఒకటి, మన్నావోల బోధ ఒకటి, హోసన్నా డినామినేషన్ బోధ ఒకటి, యెహోవా సాక్షుల బోధ ఒకటి, దేవునికి స్తోత్రం, క్రీస్తు సంఘము బోధ ఒకటి, బైబిల్ ఒకటే, దేవుడు ఒకటే, ఆమె విశ్వాసం ఒకటే. అనేక రకాల బోధలు, అనేక రకాల సంఘాలు, అనేక రకాల సంఘ శాఖలు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే పిట్టలు కోలాహలము చేసే కాలం అన్నాడు. ఏంటి పిట్టలంటే రకరకాల సంఘముల యొక్క స్వరములు. ఆమేన్. అనేక రకములైన సంఘ స్వరములు. ప్రైజ్ ది లార్డ్. ఈ రకరకాల స్వరములు కేకలేస్తున్నప్పుడు నిజమైన స్వరం అనేది కూడా ఉంది. అదేంటంటే పావురము యొక్క స్వరం. ఆ పావురం ఎవరో కాదు కానీ ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. పావురము యొక్క స్వరం ఎలా వినబడుతుందంటే చాలా మెల్లగా వినబడుతుంది. పిట్టల కేకలు ఎలా వినిపిస్తున్నాయి అంటే చాలా గట్టిగా వినిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, అపోస్తలుల బోధ తరువాత క్రీస్తు శకం 325వ సంవత్సరములో ప్రారంభించబడినటువంటి కేథోలిక్ ఆర్సిఎం ద్వారా ప్రారంభించబడిన బోధలు ఇంచుమించుగా ఇప్పటికి దగ్గరగా 70,000 బోధలకు పైబడి సంఘ శాఖల డినామినేషన్స్ పుట్టగొడుగుల్లా వచ్చేసే భూమి మీద. ఒకరి బోధ ఒకటి, ఒకరి బోధ ఒకటి, ఒకరి బోధ ఒకటి, ఒకరి బోధ ఒకటి. ఏ బోధని నిత్యత్వాన్ని తీసుకెళ్తుంది? నేను చెప్పేది ఏంటంటే ఈరోజున అపవాది ఎక్కడ మోసగిస్తుంది? చాలామంది అనుకుంటారు వాక్యం తెలియని వాళ్ళ దగ్గర అపవాది మోసగిస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి వాక్యం తెలియదు పాస్టర్ గారు, వాళ్ళు ఇంకా పూజల్లో ఉన్నారు, ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాక్యం తెలియలేదు. వాళ్ళు మారాలి, వాళ్ళు మారు మనసు పొంది రావాలి. నేనంటాను మారాల్సింది వాళ్ళు కాదు, మారాల్సింది నువ్వు మారాలి. ఒక క్రైస్తవుడు మారాలి. ఎందుకు క్రైస్తవుడు మారాలంటే దెయ్యం ఇప్పుడు అక్కడ లేదు,
దెయ్యం ఇప్పుడు ఇక్కడ పోయి వచ్చింది. ఎందుకో తెలుసా? ఏదేను వనములో ఉన్న అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారండి? అపవాదు వచ్చింది. దేవుడిచ్చిన వాక్యాన్ని మార్చడానికి అపవాదు వచ్చింది. దేవుడేమన్నాడు? నేను చెప్పిన మాదిరిగా నువ్వు బ్రతకకపోతే చచ్చిపోతావని చెప్పాడు. అపవాదు వచ్చి ఏమంది? జంతువులో దూరి, లేదు నువ్వు చావవు, తింటే దేవత అవుతావని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఈ రోజున క్రైస్తవ్యములో భయంకరమైన మోసం జరుగుతుంది. దేవుడిచ్చిన బోధ ఏంటి? ఈ రోజున నువ్వు నేర్చుకుంటున్న బోధ ఏంటి? నువ్వు వింటున్న బోధ ఏంటి? ఆమేన్. ఓ మనుషుడు బోధించే బోధగానం ఉండి, నువ్వు నేర్చుకునే బోధగానం ఉండి ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడిన లేఖనం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి. ఈ పిట్టలన్నీ ఎందుకు కోలాహలం చేస్తున్నాయంటే నిజమైన స్వరం నీకు వినబడకుండా. దేవునికి స్తోత్రం కలుగునగాక. సత్యం అనేది నీకు అర్థం కాకుండా. ప్రైజ్ ది లార్డ్. ఏది నిజమైన వాక్యం? నువ్వు ఏ వాక్యం ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం వాక్యం దగ్గరికి ఎందుకు వచ్చాం? క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? నమ్ముకోవడానికి వచ్చామా? ఆమె యేసును నమ్మితే ఆశీర్వాదాలు వస్తాయి. యేసును నమ్మితే స్వస్థత కలుగుతుంది. యేసును నమ్మితే దీవెనలు వస్తాయి. యేసును నమ్మితే అన్నీ కలుగుతాయని వచ్చినటువంటి వారు మోసపోతారు. దేవునికి స్తోత్రం. ఇంతకు యేసు దగ్గరికి ఎందుకు రావాలంటే పరలోకానికి వెళ్ళడానికి రావాలి, మోక్షానికి నడిపించడానికి రావాలి, నిజమైన మార్గంలోనికి. ఆమేన్, హల్లెలూయా. నేను పరలోకానికి పోవాలి అంటే దేవునికి స్తోత్రం, సత్యం అనేది నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆయన దగ్గరకు వస్తేనే కానీ ఆయన ఎవరో నీకు ఆయన బయలుపరుచుకోడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే నిజమైన వాక్యం వినాలని, సత్యమును తెలుసుకోవాలని దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి ఆశతో వస్తారో వారికి మాత్రమే స్వరాన్ని వినిపిస్తాడు. ఆయనకు మాత్రమే ఆ పరలోకము నుంచి ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఎందుకు స్వరాన్ని వినిపిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా మనల్ని నిజమైన మార్గంలోనికి నడిపించడానికి, మనల్ని నిజమైన మార్గంలోనికి నడిపించడానికి స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చనిపోయి 4 దినాలు అయిన వ్యక్తితో చనిపోయి 4 దినాలు అయింది. ఎన్ని రోజులండి? 4 దినాలు. చనిపోయి 4 దినాలు అయినోడు బతుకుతాడండి? అమ్మ, చనిపోయి 4 దినాలు అయినోడు బతుకుతాడా? ఆమె పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 11:39. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మాయి కానీ అమ్మ ప్రైజ్లో కేబుల్ ఒకసారి అట్లా కదపండి. మా కేబుల్ అలా కదపండి ఒకసారి. కొంచెం వాల్యూమ్ తగ్గింది. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు చాలు యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ సమాధి దగ్గర ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, చనిపోయి ఇప్పటికీ 4 దినాలు అయిందయ్యా. 4 దినాలు అయినటువంటి వ్యక్తిని ఏ విధంగా లేపగలం మనం? 4 దినాలు అయింది, ఇప్పటికే సమాధిలో వాసన వస్తుంది. యేసు అన్నారు, మీరు మౌనంగా ఉండండి, ఆ సమాధిని ఆయన దొరిలించండి. ఆయన లోపలికి ప్రవేశించి ఒక మాట పలికాడు, లాజరు నువ్వు బయటికి రాని పిలిచాడు. లాజరు నువ్వు బయటికి రాని పిలిచినప్పుడు లాజరు లేచి బయటకు వచ్చాడు.
ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, లాజరు బయటికి రా అని పిలిచింది శరీరాన్ని పిలిచాడా, ఆత్మను పిలిచాడా? ఇంతకీ లాజరు యొక్క డెడ్ బాడీ ఏమో సమాధిలో ఉంది. చనిపోయినటువంటి శరీరంలో ఆత్మ నివాసం చేయదు. ఆత్మ నివసించే స్థలం వేరుగా ఉంటుంది, చనిపోయిన శవం ఉండే ప్లేస్ వేరుగా ఉంటుంది. లాజరు నువ్వు బయటికి రాని పిలిచినప్పుడు ఆయన శరీరంతో మాట్లాడా, ఆత్మతో మాట్లాడా? ఇక్కడ వర్తమానంలో ఉన్న వాళ్ళు ఒకసారి నోరులు తెరవండి. ఏంటమ్మా? ఆత్మతో రమ్మని పిలిచాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ కలిగిన వాడు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క స్వరము కూడా ఎవరికి వినబడుతుందంటే ఆత్మకు మాత్రమే వినబడుతుంది. ఆత్మకు ఆ స్వరం వినబడినప్పుడు మాత్రమే నీ శరీరంలో రియాక్షన్ అనేది కలుగుతుంది. లాజరు నువ్వు బయటికి రాని పిలిచాడు, అప్పటికే 4 దినాలైంది. చనిపోయి 4 దినాలైన లాజరు నువ్వు బయటికి రాని పిలిచినప్పుడు ఆ యొక్క పరదైసులో ఉన్న ఆత్మ, నిత్యత్వములో ఉన్న ఆత్మ ఆ స్వరాన్ని విని అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధిలో శరీరంలోనికి దూరి లాజరు లేచి నిలబడి బయటకు వచ్చాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆరాధించుచున్న దేవుడు మరణించి 4 దినాలైన శరీరాన్ని, కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా మరలా నూతన పరిచిన దేవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ స్వరాన్ని ఎవరు విన్నారంటే లాజరు మాత్రమే విన్నాడు. అప్పటికి లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. క్రీస్తునందు మృతి చెందిన పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా పరదేశంలోనే ఉన్నాయి. అందరూ బయటికి రండి అంటే మొత్తం పరదేశం అంతా ఖాళీ అయి బయటకు వచ్చేది. కానీ లాజరు అని పిలిచాడంటే ఒక లాజరును మాత్రమే ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరుతో పిలిచిన దేవుడు అదే సమయంలో మరలా మనం చూస్తే సౌలును కూడా పౌలుగా మార్చడానికి దమస్కు మార్గం దగ్గరికి వచ్చాడు. ఆయన లాజరును లేపేటప్పుడు శరీరధారిగా ఉన్నాడు. అప్పుడు యేసు మరణించలా. సౌలును పౌలుగా మార్చడానికి దమస్కు మార్గం దగ్గర మాత్రం అప్పుడు యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడిగా లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆమె పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఈ సౌలు అనే వ్యక్తి ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, యేసును నమ్ముతున్నారో, యేసును స్తుతిస్తున్నారో వాళ్ళని చంపడానికి గుర్రం మీద బయలుదేరి వెళ్తా ఉంటే నిట్ట మధ్యాహ్నం 12 గంటలకి దమస్కు మార్గం దగ్గరకు వచ్చేసాడు ఆయన అగ్ని స్తంభంతో. ఓ భయంకరమైన అగ్ని స్తంభం వచ్చి నిలబడింది ఆకాశంలో. ఏంటిది ఎలా వచ్చింది అనుకున్నాడు. ఆకాశమాతకి అగ్ని ఆయన మీదకి వచ్చేసింది. ఒక్కసారి గుర్రం మీద ఉన్నవాడు కింద పడిపోయాడు. 2 కళ్ళు మాడిపోయినాయి. అప్పుడు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వెవడు ప్రభు అన్నాడు. ఆమేన్. ఎందుకంటే పాత నిబంధనలో అగ్ని స్తంభంగా సంచరించింది యెహోవాయేనా, మేఘ స్తంభంగా సంచరించింది యెహోవాయేనా. ఆమేన్. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో శరీరధారిగా యేసుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్ని స్తంభంలో ఆయన సంచరిస్తూ అంటున్నాడు కదా, నువ్వు వేళ నన్ను హింసిస్తున్నావు. ఇతను అనుకుంటున్నాడు, నేను హింసించడం ఏంటి, నువ్వు ఎవడు ప్రభు అంటున్నాడు. ప్రభు అనే మాట అబ్రహాం మాట్లాడాడు. ఎండవేళలో మమ్రే దగ్గరికి దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేసిన ప్రభువా అని పిలిచాడు. ఆమేన్. అదే స్వరాన్ని ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారంటే సౌలు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీవు ఎవడో ప్రభు అన్నాడు. నీవు హింసించుచున్న నజరేయుడికి యేసుని చెప్పాడు. ఈ రోజున చాలామంది యేసుని హింసిస్తున్నారు. ఎందుకు హింసిస్తున్నామంటే, ఎలా హింసిస్తున్నాం తెలుసా? ఎలా హింసిస్తున్నాం తెలుసా? ఇవ్వబడిన వాక్యాన్ని ఇవ్వబడిన రీతిలోనే మనం జీవించాలి. ఆ వాక్యాన్ని కనుక నువ్వు మారిస్తే యేసును నువ్వు హింసిస్తున్నావు. నువ్వు మరలా యేసు నువ్వు సిలువేస్తున్నావు. మరలా యేసునే నువ్వు దూషిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నేడు క్రైస్తవ్యం ఎలా యేసును మరలా హింసిస్తుందో తెలుసా మీకు?
నేడు క్రైస్తవ్యం యేసుని ఎలా హింసిస్తుందంటే, జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్ గ్రంథములో శ్రమకాల దినాలు చేయాలి, లెంట్ డేస్ పాటించాలని చెప్పి ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథములో శ్రమకాల దినాలు పాటించాలి, లెంట్ డేస్ చేయాలని బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేని వాక్యాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు? పేతురు ఇచ్చాడా ఎక్కడన్నా? పౌలు ఎక్కడన్నా బోధించాడా? పత్రికల్లో 14 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఎక్కడన్నా చెప్పాడా మనకి శ్రమ దినాలు ఉన్నాయి, మన క్రిస్మస్ పండుగ ఉంది? చెప్పండి ఒకసారి. ఆది అపోస్తలుల బోధలు ఎక్కడైనా క్రిస్మస్ పండుగ చేశారండి? ఈరోజు నేను బోధించే బోధ ప్రభు తెలియనోడు కాదు, కానీ ప్రభు నమ్ముకున్నవాడికి గుండుకోత కోసినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము సత్యాన్ని బోధించడానికి వచ్చాం. ఎక్కడన్నా దేవుడు క్రిస్మస్ పండుగ చేయండి, పండుగ చేయమని ఎక్కడైనా చెప్పాడా దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఆమె చెప్పాలి. ఇక్కడ ఇక వస్తుంది మనకి ఈస్టర్ ఎక్కడైనా చేయమని చెప్పాడా ప్రభు? ఎక్కడన్నా ఈస్టర్ అనే మాట ఉందా? క్రిస్మస్ అనే మాట ఉందా? లెంట్ డేస్ అనే మాట ఉందండి? ఇది ఎవరు తీసుకొచ్చారు ఈ విషయాలన్నీ? కేథోలిక్, రోమన్ కేథోలిక్, RCM బైబిల్ గ్రంథాన్ని చెరిపివేసినటువంటి అపవాది చేత పీడించబడేవాడు తీసుకొచ్చినటువంటి బోధని, పరిశుద్ధ గ్రంథములో లేని బోధని తీసుకొచ్చి ఈ రోజున ప్రకటిస్తున్నావే. నీకు ఎన్ని గుండులు ఉండాలని రాత్రి నేను మాట్లాడుతున్నాను. నీకు కామన్ సెన్స్ అనేది ఉందా? నీకు నువ్వు గుడ్డివాడవా లేకపోతే కన్నులు తెరవబడిన వాడవా? నువ్వు దేవునికి స్తోత్రం. సౌలు అంటున్నాడు, నువ్వెవడవి? నువ్వు హింసించుచున్న యేసుని అన్నాడు. సౌలు ఎలా హింసిస్తున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా నేర్చుకున్నటువంటి 5 పుస్తకాలనే కదా అతడు ప్రకటించేది. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఇచ్చినటువంటి 5 పుస్తకాలని పాత నిబంధన ప్రకారంగా తురాహ్ అంటారు. తురా, దేవునికి స్తోత్రం. అది ధర్మశాస్త్రం. అతడు కూడా బైబిల్లో ప్రకటిస్తున్నాడు. కానీ అతడు ప్రకటించే దేవుడు ఎవరంటే యెహోవా. ఆమె కృత నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈయనంటున్నాడు, నువ్వు హింసించేది ఎవరునో కాదు, యేసుని హింసిస్తున్నావు అన్నాడు. ఎవరా యేసు? ఎవరే యెహోవా? ఈ రోజున క్రైస్తవ్యానికి కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కృత నిబంధనలో శరీరధారిగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవుళ్ళు కాదు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె పాత నిబంధనలో ఉన్న యెహోవా, క్రొత్త నిబంధనలో వచ్చిన శరీరధారి వచ్చిన యేసు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్న ఆయన ఒక్కడే ఎన్మార్ఫీ అయ్యాడు. ఎన్మార్ఫీ అంటే దాని అర్థం ఏంటంటే ముసుగు మార్చుకుంటూ తిరిగాడు. అక్కడ వృద్ధుడిగా కనబడుతున్నాడు, ఇక్కడ యమనుడిగా కనబడుతున్నాడు, ఇప్పుడు ఆత్మగా కనబడుతున్నాడు. ఎవరు ఆయన? ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. నా ప్రియమైన వారలారా, ఆ సత్యం అనేది ప్రత్యక్షపరచడానికి యేసు దమస్కు మార్గం దగ్గరకు వచ్చి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం మీరు బాగా చదివితే యూదులకి 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 ఫెస్టివల్స్ ఉన్నాయి. 7 ఫెస్టివల్స్, 7 పండుగలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మనకు ఒక పండుగ కూడా లేదు. తెలుసా మీకు? అయితే మనం చేయాల్సిన ఫెస్టివల్ డే ఏదో తెలుసా అండి? ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం బైబిల్ ప్రకారంగా ప్రభు రాత్రి భోజనం ఈవినింగ్ టైం చేయాలి. అది లార్డ్ సప్పర్, అది రాత్రి భోజనం. అయితే కొన్ని శాఖలు ఏం చేసినాయి అంటే పగలకి మార్చి బల్లారాధన అని చెప్పి పగలికి మార్చి పాదశుద్ధి తీసి ఆమె ఎవరికి నచ్చిన కోణాల్లో వాళ్ళు బోధించుకుంటూ వారు సాగిపోతున్నారు. ఇప్పుడు ఇంతకీ గాయాలు రేపేది ఎవడో తెలుసా అండి? దేవుడు తెలియనోడు కాదు, తెలుసున్నోడే గాయాలు రేపుతున్నాడు. నేర్చుకున్నవాడే గాయాలు రేపుతున్నాడు. ట్రైనింగ్ అయిన వాడే గాయాలు రేపుతున్నాడు. కారణం ఏంటంటే ఈ కాలములో ఎందుకు ఇన్ని గాయాలు రేగుతున్నాయి దేవుని కంటే? పిట్టల కోలాహలం చేసే కాలములోనే మనం జీవిస్తున్నాం. ఏంటా పిట్టలంటే? రకరకాల డినామినేషన్స్, రకరకాల సంఘ శాఖలు, రకరకాల నేర్చుకున్న బోధలు. ఈ బోధల ద్వారా దేవుని గాయాలు రేపుతున్నాడు ఒక మానవుడు. ఎవరు దేవుని గాయాలు రేపడో తెలుసండి? దేవుని ఆత్మ చేత నింపబడి
ఏకైక స్వరాన్ని విని ఆ స్వరం ఇప్పుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికే నిన్ను తీసుకొస్తుంది. మా అయ్యగారు కట్టిన సంఘం దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళదు. మా తాతగారు కట్టిన సంఘం దగ్గర రండి అని తీసుకెళ్ళదు. నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొస్తుంది అంటే అపోస్తలుల బోధ దగ్గరికి తీసుకొస్తుంది. ఏంటి అపోస్తలుల బోధ అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనములో పేతురు ద్వారా దేవుడు వాగ్దానం చేసిన బోధ దగ్గరికే మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఎక్కడికి రావాలి? మనం ఎక్కడికి రావాలి? నిజమైన బోధ దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుని స్వరం ఎందుకు వినబడుతుంది? దేవుని స్వరం మనకి ఎందుకు వినబడాలి అని అంటే నిజమైన వాక్యం దగ్గరికి తీసుకురావడానికే దేవుని స్వరం వినబడుతుంది. నిన్ను నిజమైన వాక్యం దగ్గరికి తీసుకురావడానికి మాత్రమే స్వరం వినబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, మా జాగ్రత్తగానండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం క్లోజ్ చేస్తాం. నేను బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చా. మా పూర్వీకులు, మా తాతోళ్ళు, ఆయన పేరు భోగయ్య, మా ముత్తాత. ఆయన విభూతులు రాసి తాయితలు కట్టి పంపించేవాడంట, మాకు తెలియదు. ఆ తర్వాత మా తాతయ్య అర్జున, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా క్రీస్తు ఎవరో తెలియదు. మా నాన్న పెట్టిన పేరే భోగయ్య అని పెట్టారు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఈయన ఎవరో తెలుసుకుందామని చెప్పి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి పోయినప్పుడు దేవుడు దర్శించాడంట ఆయన్ని. ఆ తర్వాత ఆయన వాక్యం దగ్గరకు వచ్చాడు. 4వ తరంలోకి వచ్చిన తర్వాత, నా దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క స్పష్టత నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నేను బాప్టిస్ట్ సహవాసానికి వెళ్ళి చిన్నప్పుడు ఆ బాప్టిస్ట్ సహవాసం నుంచి పెంతెకొస్తేకి వెళ్ళాను. ఇది కొంచెం బాగానే ఉన్నట్టుంది, ఆరాధన చేస్తున్నారు, వాయిద్యాలు వాగిస్తున్నారు, చక్కగా ఉందని చెప్పి పెంతెకొస్తేకి వెళ్ళాను. అక్కడి నుంచి భీమవరానికి వచ్చిన తర్వాత ఎల్ఎఫ్కి వెళ్ళాను, బక్సింగర్ సహవాసానికి వెళ్ళాను, హొసన్నాకి వెళ్ళాను, ది పెంతెకొస్తేకి వెళ్ళాను, మన్నాకి వెళ్ళాము. దేనికి? నిజమైన వాక్యం ఎక్కడుంది? గుడ్డోడు కాదు వాక్యం. ఈ రోజున కన్నులు తెరవబడిన వాడికి వాక్యం, నిజమైన వాక్యం ఎక్కడుంది? పరలోకానికి నడిపించే వాక్యం ఎక్కడుంది అని సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు అక్కడ తిరిగి ఇక్కడి తిరిగి అక్కడికి ఇక్కడికి మొత్తం తిరుగు దీపెంతెకొస్తేకెళ్ళి అక్కడి నుంచి యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్ళి యాషువా మెస్సియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకని నాకున్న డౌట్స్ ఎవడు క్లియర్ చేయాల. నేను అడిగే సమాధానాలకు ఎవడు కూడా సరైన సమాధానం చెప్పాల. బైబిల్లో చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఇది మర్మముల పుస్తకం, ఇది మర్మముల గని. ప్రతి ఒక్కరిని అడిగాను ప్రశ్నలు, ఎవడు సరైన సమాధానం చెప్పాల. అడుగుతూ 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 అన్ని సహవాసాలు తిరిగిన తర్వాత ఆఖరికి ఇక ఎక్కడుంది నిజమైన క్రైస్తవ్యం, ఏది నిజమైన వాక్యం? ఇంత పిట్టల కోలాహలం చేస్తున్న కాలంలో ఉన్నాము. ఒకడేమో ఇక్కడ ఇది నిజమంటాడు, వాడు అదంటాడు, వీడు ఇదంటాడు. ఏది పరిపూర్ణమైన వాక్యం? ఎక్కడుంది నిజమైన వాక్యం అని అన్వేషణ చేసినప్పుడు ఇక నాకు అర్థమైంది, ఇక వాక్యాన్ని వదిలేయడం మంచిది అనిపించినటువంటి టైంలో పాలకొల్లు సమీప ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం నన్ను దర్శించింది. అప్పుడు నిజమైన వాక్యం ఉంది సోదరా, నువ్వు నేర్చుకున్న బోధలు, నువ్వు ప్రకటించే బోధలు నేను పరలోకం తీసుకెళ్ళవు. త్రిత్వం, త్రియేక దేవుడే 666 ID. దాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు. త్రిమూర్తుల త్రిత్వం. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ, త్రిత్వం అనబడిన మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఏ బోధకుడు బోధించాల. ఆ ప్రశ్న నన్ను పట్టుకుంది. భక్తి చేస్తే వాక్యానుసారంగా భక్తి చేయాలి, లేకపోతే బైబిల్ వదిలేయడం మంచిదని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నాను. చాలా కలవరానికి గురైన. మొత్తానికి ఎట్టకేలకు ఆ వాక్యం నన్ను దర్శించింది. నేను బయట నేర్చుకున్న బోధలను వదిలిపెట్టేసిన తర్వాత మధ్యాహ్నం ఇంచుమించు 2:30 సమయంలో అంత్యదినములు యందు దేవుని స్వరం, ఇదే వర్తమానం మీకు బోధించే వాక్యమే.
ఇదే వర్తమానాన్ని నేను చదివినప్పుడు 2:30 సమయంలో నిట్ట మధ్యాహ్నపు వేళ ఇంటిలో ఉన్న నా మీదకి దేవుని అగ్ని దిగొచ్చింది. దేవుని యొక్క అగ్ని దిగవచ్చినప్పుడు నా శరీరం అంతా, నా ప్రాణాత్మ శరీరం అంతా భయంకరమైనటువంటి మంటతో మండిపోతున్నప్పుడు, ఫైర్ అయిపోతున్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది దేవుడే నన్ను దర్శిస్తున్నాడు ఈ సమయంలో. ఎందుకంటే జీవన్ మరణ సమయంలో నేనున్నాను. ఆ సమయంలో అయితే జీవమా లేకపోతే మరణమా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను దర్శిస్తున్న టైంలో ఇక చూడండి, పశ్చాత్తాపాత్మ బలంగా దిగింది. ఓ భయంకరమైన పరిస్థితి. ప్రియులారా, మోకాల మీద పడి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత శరీరం సహకరించట్లేదు, భయంకరంగా ఉంది పరిస్థితి. అలా మంచమే పడిపోయాను వెళ్ళి. ఆ సమయంలో నాకు ఒక స్వరం వినబడుతుంది. అదేంటంటే, నా కుమారుడా అని పిలిచాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కుమారుడా, ఇది నిజమైన వాక్యం, ఇది సత్యం. ఈ మార్గములో నువ్వు నిలబడు. ఈ మార్గములోనే నేనున్నాను. ఇదే నేను నడిపించే మార్గం. శ్రమలు వస్తాయి, వెనక్కి చూడకు, ముందుకే చూడు, ముందుకే సాగు. నేను నీతో నిలిచి ఉన్నాను. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యమని దేవుడు నాతో మాట్లాడాడు. అంత్య దినములు యందు దేవుని స్వరం, ఆ స్వరం పావురమైన స్వరం. ఆ స్వరము నీకు వినబడాలంటే ఎప్పుడు వినబడుతుందో తెలుసా నీకు? నువ్వు నిజమైన వాక్యం కోసం నిలబడాలి, నువ్వు సత్యం కోసం నిలబడాలి, నువ్వు నిత్య రాజ్యం కోసం నిలబడాలి, అపోస్తలులకు ఇవ్వబడిన బోధ కోసం నిలబడాలి. ఏది సత్యము, ఏది అబద్ధం అనేది. ఆమేన్. ఓ, నీ శరీరంతో వాక్యం చదివితే నీకు ఎన్నడూ దేవుడు అర్థం కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శరీరంతో నువ్వు ఎన్నడూ వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. నీ శరీరంతో భక్తి చేస్తే ఎన్నటికీ నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. కానీ నువ్వు ఆత్మతో ప్రారంభించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ప్రియులారా, నువ్వు ఆత్మతో ప్రారంభించాలి. ఈ రోజున చాలామంది శరీరంలోనే ప్రారంభిస్తున్నారు భక్తిని, శరీరంలోనే ముగిస్తున్నారు. ఏంటి భక్తి అంటే? దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే బాగానే ఉంటావు. రేపు చచ్చి నరకానికి పోతావు. స్తోత్రం. ఈ భూమి మీద ముగ్గురు వేరువేరుగా ఉంటారు. స్తోత్రం. ఎవరు? ఇటు దేవుడు నమ్ముకున్నవాడు, క్రైస్తవుడు అనబడినవాడు, అటు దేవుడు లేనివాడు, ఆమె ఇంకొక తెగోడు ఎవడైనా కానీ నిజమైన స్వరం లేకుండా నువ్వు వేరువేరుగా ఉంటావు. వేరువేరు స్థలాల్లోనే ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత అందరూ ఒక చోటకు పోతారు, ఒకే స్థలానికి పోతారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన వారులారా, ఈ రాత్రి చేతులు జోడించి చెప్తున్నాను, ఈ అంత్య దినములలో దేవుని స్వరం ఉంది. ఆ స్వరం అందరికీ వినబడట్లేదు, కొందరికి మాత్రమే వినబడుతుంది. ఆ స్వరం వినబడిన వాడు సంఘ శాఖల్లో ఉండలేడు, మత శాఖల్లో ఉండలేడు. ఏదో చర్చికి పోతున్నావులేండి, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, ఎక్కడైనా దేవుడు అంటే నేను అంటాను, నువ్వు ఒక అబద్ధికుడివి. వెలుగుదూత చేత ప్రారంభించబడిన సంఘ శాఖల్లో దేవుడు లేడు. ఆయన ఎక్కడున్నాడంటే ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధలోనే ఉన్నాడు. ఎవరా పరిశుద్ధులు అంటే 12 మంది శిష్యులు. వారిలో ఎవరికి ఇచ్చాడు ఆ బోధ అంటే పేతురుకే ఇచ్చాడు. ఆమేన్. ఆ బోధ దగ్గరికి మాత్రమే నడిపిస్తాడు. ఒకసారి చదువు అపోస్తల కార్యాలు 2:38. అపోస్తల కార్యాలు 2:38 చదువు ఒకసారి. ఇది గాస్పెల్ కాబట్టి ఖచ్చితంగా మన సత్యాన్ని అందించాలి ఇక్కడి నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాలు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందురు. ఆమేన్. మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు? గోరపాపుని, గోర కుక్కని, అది చేశాను ఇది చేశాను ఒప్పుకుంటున్నావు, మరలా నువ్వు చేయట్లేదని గ్యారెంటీ ఉందా నీకు? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తావు, నేను చాలా ఘోర పాపిని, పశ్చాత్తాపడతావు, మరలా నువ్వు చేయట్లేదా? మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మారు మనసు అంటే? నీ మనస్సు మారాలి. ఎలా మారాలి? నేను చేసే తప్పులు మానేశా, మారిపోయానంటే కుదరదు. ఇక్కడ
ఎలా మారాలంటే, ప్రారంభములో ఉన్న ఆదాము ఒక నిజమైన దేవుని వలె ఉన్నాడు. ఆదామును చూస్తే సేమ్ దేవుడు కూడా అలాగే ఉంటాడండి. ఎందుకంటే ఆయన పోలికలోనే చేశాడు ఆదాముని. ఆదాము మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే ఉంటుంది. ఆదాము చూస్తే దేవుడు చూసినట్టే ఉంటుంది. ఆదాము పాట పాడినా దేవుడు పాడినట్టే ఉంటుంది. కారణం ఏంటంటే, ఆదాములో ఉన్న ఆత్మ, దేవునిలో ఉన్న ఆత్మ, ఆయన స్వరూపము, ఆయన పోలిక సమస్తం ఆదాములో ఉంది. ఇప్పుడు ఈ చివరి కాలములో ఉన్న మనం ఎంతవరకు మారాలంటే, ప్రారంభములో ఉన్న మొదటి మానవుడు ఏ స్థానములో ఉన్నాడో పడిపోక ముందు ఆ స్థానానికి రావాలి. అదే దేవుని చిత్తం, అదే మారు మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఏ నామములో పొందాలి? యేసుక్రీస్తు నామములో. ఏ నామములో పొందావు? అపోస్తల బోధ ప్రకారం ఎట్ట పొందావు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందావు నువ్వు. నిజమేనా? బైబిల్ ఎక్కడైనా ఇచ్చినట్టుగాను పొందినట్టుగా రుజువులు ఉన్నాయా? చెప్పండి. బైబిల్లో ఇచ్చినట్టుగాను పొందినట్టుగాను రుజువులు ఎక్కడ ఉన్నాయండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎక్కడా లేవు. మనం ఏ నామంలో పొందాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పొందాలి. ఎందుకు పొందాలంటే, ఆయన నామములో బాప్తిస్మం పొందిన మనం ఆయననే మనం ధరించుకుంటామని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామములో బాప్తిస్మం పొందిన వారు ఆయన ధరించుకుంటారు. ఆయన నామంలో బాప్తిస్మం పొందిన వారు ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నారు. నువ్వు చచ్చిపోవాలి. బాప్తిస్మం అనేది దానికి అర్థం ఏంటంటే, పూర్తిగా నీ శరీరం అంతా కూడా మరణిస్తుంది. ఇక జీవించేది ఎవరో తెలుసా? ఆత్మే జీవించాలి. క్రీస్తే నీలో జీవించాలి. అవే ఇది అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన బోధ. ఇప్పుడు చాలామంది ఇచ్చే బాప్తిస్మాలు, పెద్ద పెద్ద పేరుగాంచిన సంఘాలు ఇచ్చే బాప్తిస్మాలు ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒకటిస్తాడు. ఒకడేమో చిలకరింపు బాప్తిస్మం ఇస్తాడు, ఇంకోటి నీటిలో 3 సార్లు ముంచుతాడు, ఇంకోటి జెండా కింద ఇస్తాడు, రక్షణ సైన్యవాడు. దేవుని స్తోత్రం. నేను అంటాను, ఇదంతా కూడా ఒక పుష్కర స్నానం లాంటిది అంటాను నేను. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వెళ్ళే దానికే, నువ్వు వెళ్ళే దానికే స్తోత్రం. ఈ తడుపాపి పొడుపాపి తడుపాపుగా పైకి వస్తాడు. నిజమేనా? నేను బాప్తిస్మం పొందానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను బాప్తిస్మం. ఎవడు చెప్పాడు నువ్వు బాప్తిస్మం పొందామని? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు సాక్ష్యం ఇవ్వడం ఏంటి? నువ్వు నా కుమారుడు అని ఆయన సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి నిజమైన రక్షణ? ఏంటి అసలు నిజమైన బాప్తిస్మం అనేది? ఓ ప్రియులారా, ఆది అపోస్తలుల బోధ ద్వారా మాత్రమే నువ్వు బాప్తిస్మం పొందాలి. ఏదో ఆపేక్షించి దేవుని దగ్గరికి వెళ్తే వచ్చేద్దని వెళ్ళామంటే నీవు రక్షణనే కోల్పోతావు. ప్రియులారా, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, అపోస్తలుల బోధ ప్రకారంగా మారు మనసు పొందాలి. అపోస్తలుల బోధ ప్రకారంగా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అపోస్తలుల బోధ ప్రకారంగా పరిశుద్ధాత్మను పొందాలి. ఎవరా పరిశుద్ధాత్ముడు అంటే? క్రీస్తే. ఆమేన్. ఆ క్రీస్తు నీ లోపలికి ఎప్పుడు ప్రవేశిస్తాడంటే, కొంచెం వాలి తగ్గించు, వాలి సౌండ్ వస్తుంది చూడు కొంచెం లైట్గా. ఆ క్రీస్తు నీ లోపలికి ఎప్పుడు ప్రవేశిస్తాడో తెలుసా? నీవు పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మం పొందినప్పుడు మాత్రమే క్రీస్తు వస్తాడు లోపలికి. అందుకనే ఈ అంత్య దినములలో దేవుని స్వరం ఎందుకు వినబడుతుందో తెలుసా ప్రియులారా? నువ్వు అనుకున్నటువంటి భక్తి, నువ్వు అనుకున్నటువంటి క్రైస్తవ్యం, నువ్వు అనుకున్నటువంటి మార్గం సమస్తం తప్పు. అయితే నిజమైన మార్గం అనేది ఉంది. అది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులకు మాత్రమే అది అనుగ్రహిస్తున్నాడు. నిజముగా నువ్వు నిత్య రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా మారాలంటే ఆయన స్వరం వినబడాలి నీకు ఈ రాత్రి. ఆయన స్వరం నీకు వినబడినప్పుడు మాత్రమే నిజమైన వాక్యం దగ్గరికి ఆయన నిన్ను తీసుకొస్తాడు. ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే, ఆయన వలె ఆ వాక్యం నిన్ను మారుస్తుంది. ఆమేన్. ఆయన వలె ఆ వాక్యం నిన్ను మార్చి ఇదే భూమి మీద నిన్ను క్రీస్తుగా మార్చి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళడానికే ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో కూడా దెయ్యాలు కూడా మాట్లాడుతున్నాయి. ఈ దెయ్యాలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అనుకుంటారు దేవుడు మాట్లాడాడు నాతో, దేవుడు మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడడానికి నీ జీవితం ఎక్కడా,
ఆయన స్వరం ఎక్కడ? దేవుడు నాతో మాట్లాడాడని చెప్తున్నావే, దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? అల్లి పాపంలో ఉండి విడుదల వచ్చిందా నీకు? నీ జీవితం మారిందా? నువ్వు నిజమైన వాక్యములు ఉన్నావా? నువ్వు వాక్య ప్రకారంగా రక్షించబడ్డావు నువ్వు? ఆమెన్. ఈ జీవితం నీలో లేకుండా దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? ఆది అపోస్తలుల బోధ ప్రకారంగా ఆనాటి పరిశుద్ధులకి ఏమన్నా అలంకరణ ఉందండి? ఆభరణాలు ఉన్నాయా నెత్తి మీద? ఏమన్నా అపోస్తలుల బోధ ప్రకారం స్త్రీ ఎప్పుడైనా నెత్తి మీద ముసుగేసుకుని కూర్చుందా? చెప్పండి, ఎక్కడా లేదు. కానీ నేడు సంఘాలు వాక్యం తెలియక స్త్రీలను ముసుగులేపించారు. ఆమె శరీరం మీద ఉండకూడని ఆభరణాలు కూడా శరీరం మీదకి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఈ ఆభరణం ఎక్కడి నుండి వచ్చిందంటే విగ్రహారాధనలో దేవత దగ్గర నుండి వచ్చింది. ఈ రోజున నీ మీద ఉన్న అలంకరణ, చీకటి మీద ఉన్న అలంకరణ నీ మీద ఉండి యేసయ్యానికి స్తోత్రం దిగిరంటే వచ్చేది దేవుడు కాదు, కానీ వెలుగు దూతే నీ మీదకు దిగొస్తుంది. ఏంటా వెలుగు? అపవాది నీ మీదకి దిగి వచ్చి నిజమైన సత్యము నీకు అర్థం కాకుండా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఆమేన్. కొంచెం లైట్గా పెట్టు, కొంచెం దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నిజమైన వధువుకి స్వరం వినబడుతుంది. ఈ అపోస్తలుల బోధ దగ్గరకు వచ్చినటువంటి మనకి ఆయన స్వరాన్ని వినిపింపజేసి ఇప్పుడు మనల్ని ఎలా మారుస్తున్నాడంటే ఒక నిజమైన పెండ్లి కుమార్తెగా మారుస్తున్నాడు. నిజమైన పెండ్లి కుమార్తెగా మార్చి ఆమె చివరిగా ఒక స్వరాన్ని వినిపించి పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నిజమేనా? ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పైకి తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్. ఒక వాక్యం చదవాలి మనం. చూడండి ఒకసారి వాక్యం చదువుదాం. ప్రైజ్ లార్డ్. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఈ స్వరం వినబడి నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దంటే నిత్యత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది. ఈ స్వరం వినబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా రేపు నరకానికి వెళ్ళిపోబోతున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరైనా కానీ చదువు ఒకసారి వాక్యం చదువు. చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. చాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. ఈ చివరిలో మనకి వినబడబోయేటటువంటి దేవుని స్వరం ఇది. ఇది అందరికి వినబడదులేండి. నేను చెప్పే మాటలు కూడా అందరిని టచ్ చేయండి. ఇది ఈ యొక్క మాటలు ఎవరిని టచ్ చేస్తాయంటే ఎవరి పేరైతే గొర్రెపల్లి శివగ్రంథులు ఉంటుందో వారిని టచ్ చేస్తాయి. ఈ మాటలు అందరిని టచ్ చేవి. ఆమె ఇంతకీ ఆర్భాటం అంటే ఏంటి? తర్వాత ప్రధాన దూత శబ్దం అంటే ఏంటి? దేవుని బూర అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభు దిగొస్తున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ పిమ్మట సజీవులైన వారు ఆయనతో పాటు వారితో పాటు లేస్తారు. వీరిద్దరు ఏకమై ఆమె మధ్యాకాశానికి ఎత్తబడతారు. దాన్ని ఎత్తమాట అంటున్నారు. ఈ రోజున క్రైస్తవ్యానికి ఈ ఎత్తబాటు గురించినటువంటి నిజమైనటువంటి వివరణ లేదు ప్రియులారా. అసలు రాకడంటే ఏంటి తెలియట్లేదు జనాలకి. రాకడ ఏంటండి? మొదటి రాకడలో రక్తం కార్చడానికి వచ్చాడు. ఆమె ఇప్పుడు రహస్య రాకడ జరుగుతుంది. ఆమె ఈ రహస్య రాకడని రెండవ రాకడని కూడా పిలుస్తారు. మూడవ రాకడలో ఆయన ఒలీవల కొండ మీదకి దిగొస్తాడు. అది ఇజ్రాయేలీలకు రాకడ. ఇప్పుడు అన్యజనులకు రాకడిది. స్తోత్రం. ఇప్పుడు ఆర్భాటం అనగా దాని అర్థం ఏంటి? ఇది కూడా దేవుని యొక్క స్వరం. ఈ ఆర్భాటం అనేది ఎప్పటి నుంచి వినబడతా ఉందంటే ఈ 2000 సంవత్సరాలలో దేవుని యొక్క వాక్యమే ఆర్భాటముగా వినబడతా ఉంది. ఆమేన్. ఏంటి 2000 సంవత్సరాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా.
దేవునికి స్తోత్రం. మొదటి సంఘకాలానికి వర్తమానికుడు ఎవరు? పౌలు గారు. రెండవ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరు? ఐరేనియస్. మూడవ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరు? చెప్పండి. మార్టిన్. నాలుగవ సంఘకాలానికి ప్రైజ్ ది లార్డ్ లూథర్. ఆమేన్. ఐదవ సంఘకాలానికి, ఆరవ సంఘకాలానికి వెస్లీ. ఏడవ సంఘకాలానికి ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రాఫెట్ విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈ ప్రవక్త వర్తమానాన్ని త్రోసేస్తే నువ్వు నిత్య జీవాన్ని కూడా తోసేసినట్లు లెక్క. ఈ కాలపు వర్తమానికుడు ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం. అంటే 7 సంఘకాలాల్లో 7గురిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. 7గురు ద్వారా ఆర్భాటం అనే వాక్యాన్ని ఇచ్చాడు. సువార్త ప్రకటించారు, సత్యం ప్రకటించారు, అపోస్తల బోధ ప్రకటించారు, ప్రవక్తలేసిన బోధ ప్రకటించారు, నిజమైన వాక్యం ప్రకటించారు, అబద్ధ బోధలను ఖండించారు, దెయ్యముల యొక్క బోధనలు ఖండించారు, దెయ్యముల యొక్క స్వరాలను ఖండించారు, సమస్తాన్ని ఖండించారు. నిజమైన వాక్యాన్ని ప్రతి కాలములో అందించారు. అదే ఆర్భాటం. ఆమేన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు చివరి మాట ఏమన్నాడు? ఏలి ఏలి లామా సబక్తా అన్నాడు. ఆఖరిగా సమాప్తమైందన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన సిలువలో సమాప్తమైందని బిగ్గరగా కేక వేశాడో అదే ప్రధాన దూత శబ్దం. ఆ ప్రధాన దూత కేక వేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆమేన్. మృతులైన వారు పైకి వచ్చేశారు. వారితో కలిసి యేసు కిందకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రధాన దూత శబ్దం. అంటే పాత నిబంధన పరిశుద్ధులు, అంటే ఆదాము మొదలుకొని అంతవరకు ఉన్న పరిశుద్ధుల శరీరాలన్నీ లేచిని. ఎప్పుడు? ప్రధాన దూత శబ్దముతో ఆయన కేక వేసినప్పుడు సిలువలో. ఇప్పుడు ఆదాము సమాధి ఉందండి? ఆదాము సమాధి లేదు, ఓపెన్ అయిపోయింది. దావీదు గారి సమాధిలో దావీదు ఎముకలు ఉన్నాయా? ఎముకలు లేవు. శరీరంతో పాటు ఎముకలు మొత్తం లేచిపోయి ఆ రోజే. స్తోత్రం కలుగును గాక. అయితే మన పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఇది అబ్రహాం గారి సమాధి, ఇది లాజరు గారి సమాధి, ఇదేమో చెప్పండి యాకోబు గారి సమాధి, ఇదేమో ఆయన భార్య సమాధి అని సమాధుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. కానీ వాక్యం తెలిసినటువంటి మనం చెప్తున్నాం అక్కడ వాళ్ళ శరీరాలు లేవు. అవన్నీ ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు ఖాళీ సమాధులే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే ప్రధాన దూత శబ్దం. చివరిగా దేవుని బూర కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన పరిచర్య కాలంలో మోగే బూర ఏంటంటే దేవుని యొక్క బూర మోగబోతా ఉంది. ఏంటా బూర అంటే దేవుని యొక్క స్వరం. అదే చివరి స్వరం, అదే అంత్యకాలంలో వినబడే స్వరం. ఇప్పుడు ఆ స్వరం ఎవరికి వినబడుతుందంటే అపోస్తల బోధ ద్వారా మారు మనసు పొందిన వాళ్ళకి, అపోస్తల బోధ ద్వారా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాళ్ళకి, ఆత్మను పొందిన వారికి ఆ స్వరం వినబడబోతున్నది. ఏంటా స్వరం అంటే దేవుని యొక్క స్వరం. ప్రియులారా, అది ఎక్కడి నుండి వినబడుతుంది? మధ్యాకాశము నుండి వినబడుతుంది. ఏమని పిలుస్తున్నాడు? రమ్ము అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? రమ్ము. ఎక్కడికి వెళ్ళాలి మనం? మన ప్రాణము, ఆత్మ, శరీరం మార్పు చెంది ఈ శరీరాన్ని మింగడానికి ఒక శరీరం రావాలి. ఇప్పుడు అది భూమి మీద మన గుడారాలు ఉన్నాయంటే వీళ్ళు ఏమన్నారంటే ఇల్లు కట్టిస్తున్నాడు దేవుడు పరలోకములు అంటున్నారు. కాదు, నా శరీరములు అంటే ఒక శరీరం ఉంది. అర్థమైందండి? నా శరీరములో ఒక శరీరం ఉంది. అదే మహిమా శరీరం. ఇప్పుడు ఆ శరీరం ఎక్కడుందంటే నా 2 అడుగుల దూరంలోనే ఉంది. ఒకవేళ ఇప్పుడు ర్యాప్చర్ జరిగితే, ఎత్తబడి జరిగితే, ఈ శరీరం వచ్చి నా శరీరాన్ని మృంగినప్పుడు ఆమెను విజయమందు మరణం మృంగివేయబడుతుంది. రెప్పపాటులో ఈ స్థలము నుంచి మన మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. అదే దేవుని యొక్క బూర. ప్రియులారా, హల్లెలూయా. దేవుని యొక్క బూర వినబడాలి ఇప్పుడు. ఆమేన్. ఈ చివరిలో వధువుకి వినబడేది ఏంటంటే దేవుని బూర. అయితే ఇప్పుడు సంఘశాఖలు కనబడుతుంది బూర. దేవుని తెలియనోడికి కనబడుతుందా బూర? ఎవరికి కనబడుతుంది? బైబిల్ మోసేవాడికి కనబడద్దా?
అందరిలో ఆయన కూడా ఒకడు అన్నవాడు కనబడద్దా? ఇప్పుడు ఏసు ఎలా కనబడుతున్నాడు జనాలకి? ఒకడు యుగ పురుషుడు అంటున్నాడు, ఒకడు ప్రవక్త అంటున్నాడు, ఒకడు పురుషోత్తముడు అంటున్నాడు. నేను చెప్తున్నాను, జీవము కలిగిన దేవుడు ఆయన. ఆమె ఆయన యెహోవా, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారలారా, యేసు ఎవరో కూడా ఈరోజు చాలామందికి అర్థం కాలేదంటే దాని అర్థం ఏంటంటే నిజమైన స్వరం అనేది వారి దగ్గరికి రాలేదు కాబట్టి. అంటే ఇటు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి స్వరం వినపడదు, విగ్రహంలో ఆ కల్పితాల్లో ఉన్నవాడికి వినపడదు, యేసువారు ప్రవక్త అనబడేవాడు కూడా వినపడదు. యేసు ఎవరో ఎవరికి అర్థమవుతుందంటే నిజముగా ఆయన వెతికిన వాడికే ఆయన ఎవరో దొరుకుతాడు. సౌలుకు దొరికేశాడు, నేనే యేసునని చెప్పేశాడు. ఆమేన్. ప్రియులారా, చివరిగా ఒక స్వరాన్ని విన మనం పైకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే దేవుని యొక్క బూర. ఆ బూర ఏదో కాదు, రమ్ము అని పిలవబోతున్నాడు. ఆ స్వరం ఆయన పిల్లలకి వినబడుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినోడికి వినబడదు, క్రిస్మస్ పండుగ చేసేవాడికి వినబడదు, ఈస్టర్ చేసేవాడికి వినబడదు, శ్రమదినాలు చేసేవాడికి వినబడదు. ఇవన్నీ బుద్ధి లేని కనికలని చెప్పాడు ప్రవక్త. ఇంకో మాట అన్నాడు, వేశ్యలని చెప్పాడు వాళ్ళు. స్తోత్రం. డినామినేషన్స్ వేశ్యలని చెప్పాడు. వేశ్యకు స్వరం వినబడదు. ఎవరికి వినబడుతుంది స్వరం? వాక్యము కోసం నిలబడిన వారికే స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వారు అంటే మచ్చముడత కలంకము లేని వాడే దేవుని నిజమైన విశ్వాసి. ఏంటా మచ్చముడత కలంకం లేనివాడంటే? స్తోత్రం. పూర్తిగా దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధుల ద్వారా రాయబడిన వాక్యాన్ని తీసుకొని ఏ మనుషుడి ద్వారా బోధించిన బోధన పక్కకు నెట్టివేసి పరిశుద్ధుల ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని తీసుకొని అలంకరించబడి రమ్ము అనే స్వరం కోసం ఎదురు చూస్తాడు ఆ వ్యక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారే దేవుని పిల్లలు, వారే నిజమైన విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ రాత్రి వాక్యం నిన్ను దర్శిస్తే రా ప్రభు దగ్గరికి. నువ్వు అనుకుంటున్నాను నేను చేశాను, కానీ నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మతో, నువ్వు ఇంకా ప్రభు దగ్గరికి రాలా. అసలు ఏసెవరో నీకు తెలియదు. స్తోత్రం. వీళ్ళు అంటారంట ప్రభువా ప్రభువా ప్రభు అని. ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచిన వారు ఎవరు కూడా నా దగ్గరికి రారు, మీరెవరు నాకు తెలియదు అన్నాడు. కారణం ఏంటి? ఎందుకన్నాడు ఆ మాట? ఇవ్వబడినటువంటి వాక్య ప్రకారంగా నువ్వు జీవించకుండా ఎవడో బోధించిన బోధ ద్వారా నువ్వు రెడీ అవుతున్నావే, నువ్వు ఎవడవో కూడా ఆయనకి తెలియదు అంటున్నాడు ఆయన. ఈ రాత్రి నేను చెప్తున్నాను దేవుని యొక్క సేవకునిగా, ఓ ప్రైజ్ ది లార్డ్, రండి సంఘ శాఖల వదులు బయటికి రా. ఓ నీకు ఇవ్వబడిన సంఘ శాఖల వదులు, మనుషుల ద్వారా వచ్చిన బోధ వదులు బయటికి రా. నిజమైన వాక్యం దగ్గరికి రా, బయటికి రా. రాకపోతే నీకు స్వరం వినబడదు, రాకపోతే నీకు ఎత్తబడి లేదు, రాకపోతే రేపొద్దున అగ్నిగుండానికి పోతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యదినముల యందు దేవుని స్వరం పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి. రకరకాల బోధల చేత నిజమైన వాక్యం వినబడకుండా, దేవుని స్వరం వినబడకుండా ఈ దురాత్మ స్వరాలన్నీ ఆపుతున్న ఈ కాలములో దేవుని స్వరం కొందరికి వినబడుతుంది. ఏంటా స్వరం అంటే పావురము యొక్క స్వరం. హల్లెలూయా. ఎవని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉందో, దేవుని ఎదుట పరలోకములో గొర్రెపిల్ల జీవ గ్రంథములు ఎవరి పేరైతే ఉందో వారిని మాత్రమే ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడ నుంచి? నువ్వు ఉన్నటువంటి మత శాఖలలో నుండి, నువ్వు ఉన్న చీకటిలో నుండి, నువ్వు ఉన్నటువంటి అంధకారములో నుంచి నిన్ను బయటికి పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. ఆయన వాక్యముతో నిన్ను నింపడానికి, ప్రైజ్ ది లార్డ్, పూర్తిగా ఆయన వలె మార్చడానికి, ఆయన వలె నువ్వు జీవించాలి. ఆమేన్. ఈ భూమి మీద యేసు వలె జీవించి, క్రీస్తు వలె జీవించి, ఆయన వలె నువ్వు ప్రతిబింబిస్తూ, ఆయన వలె పూర్తిగా మారి ఇక్కడి నుంచి నువ్వు మధ్య ఆకాశానికి వెళ్ళిపోవాలి. నడుచుచున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా మారాలి. నువ్వు బైబిల్ మోయడం కాదు, ఒకరోజు నువ్వే బైబిల్గా మారాలి. ఎటు చూసినా కూడా నీలేం కనబడను, వాక్యం కనబడాలి. ఆది కాండం నుంచి ప్రకటనా గ్రంథం వరకు వాక్యమే నీలో కనబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. అందరూ ప్రభు ఎదుటి తీర్మానం చేసుకోండి. మీకోసం నేను జీవించాలని నిలబడాలి. నిజమైన మార్గంలోనికి నన్ను తీసుకురా ప్రభువా. శాఖలలో నుండి, గుంపులలో నుండి, మత శాఖలలో నుండి, క్రైస్తవ్యంలో ఉన్న మత శాఖలలో నుండి బయటికి రావాలని వాక్యం చెప్తుంది. నువ్వు నేర్చుకున్న బోధల్లో నుంచి బయటికి రావాలి. నువ్వు ఉన్నటువంటి ముసుగులో నుంచి బయటికి రావాలి. అపోస్తలుల బోధ దగ్గరికి రావాలి. లేకపోతే నరకం తప్పదు, మరణం తప్పదు, ఎత్తపాటు మిస్ అయిపోతావు. మొదటిలో అలాగ లేదని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. ప్రారంభ సంఘములో ఉన్నట్లుగా మనం మారాలని ప్రభు మనతో మాట్లాడాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధడానికి వందనాలు. ఇంతవరకు మాట్లాడిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం. అంత్య దినములలో దేవుని స్వరమని మీరు మాతో మాట్లాడావు. మీ పిల్లలైతే వారికి వినబడుతుంది ఆ స్వరం. మీ పిల్లలు కాకపోతే వారి నెత్తి మీద నుంచి ఆ స్వరం బయటికి వెళ్ళిపోతుంది. మీ పిల్లలకే వాక్యం, వారు మీ వలే ఉంటారు. ప్రభా మీకు స్తోత్రం. మీరు ఎలా ఉన్నారో మమ్మల్ని ఆ విధంగా మారాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తాం. ఈ రాత్రి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది పౌలుతో మాట్లాడిన స్వరం, లాజరుతో మాట్లాడిన స్వరం, అబ్రహాముతో మాట్లాడిన స్వరం, మోషేతో మాట్లాడిన స్వరం, ఈ చివరి దినములలో మాతో కూడా మాట్లాడుతుంది ఆ స్వరం. ఆ స్వరం ప్రత్యేకమైన స్వరం. ఆ స్వరం నూతనమైన స్వరం. ఆ స్వరం వినబడిన వాడు మీ వలే మారుతారని మాతో మాట్లాడాం. సహాయం చేయ ప్రభువా. ఈ రాత్రి బిడ్డలు ఏర్పాటు చేసిన కొడుకు ద్వారా ఎంతమంది అయితే వచ్చారో వారిని పరిశుద్ధులుగా మార్చు, నీతిమంతులుగా మార్చు. ఏదో షోకు వచ్చినట్లుగా వచ్చి ఏది విని వెళ్ళడం కాదు, కానీ ఒకవేళ మీ గుర్రె అయితే పూర్తిగా మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీ ప్రణాళికలో లేనోళ్ళైతే మేమేమీ చేయలేం. ఒక పేరుకి క్రైస్తవులుగా ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటారు, ఒకరోజు నరకానికి పోతారు. వారి గురించి కాదు ఈ కూటం. ప్రణాళికలో ఉన్నవారి కోసం ఈ కూటం. నిజమైన బోధ, పరిశుద్ధులకి ఇవ్వబడే నిజమైన వాక్యం ఈ రాత్రి మాతో మాట్లాడావు, మమ్మల్ని మార్చావు. దివ్య రాకడికి, అనగా ఎత్తబాటికి రమ్ము అనే స్వరం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ స్వరమే దూర శబ్దం. ఆ స్వరాన్ని విని మేము ఎత్తబడి ముఖాముఖిగా మిమ్మల్ని చూసే కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.